నమస్కారం. ఈ వీడియోలో మనం మహాదేవుని జీవన తత్వం, మానవ సమస్యలకు పరిష్కారాలు అనే అద్భుతమైన అంశం గురించి తెలుసుకుందాం. మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను శివస్వరూపంతో పోలుస్తూ సిద్ధం చేసిన ఈ బోధనా సారూప్యత. జీవితం అనేది ఒక నిరంతర క్షీరసాగర మథనం వంటిది. మనం సుఖం కోసం చేసే ప్రతి ప్రయత్నంలోనూ అమృతంతో పాటు కష్టం అనే కాలకూట విషం కూడా పుట్టడం సహజం. సామాన్యులు ఆ బాధను మింగేసి కుంగిపోతారు లేదా ఇతరులపైకి చిమ్మి ద్వేషాన్ని పెంచుతారు. కాని పరమశివుడు ఆ విషాన్ని తన కంఠంలోనే నిలిపి నీలకంఠుడు అయ్యాడు. ఇది మనకు ఇచ్చే మొదటి పాఠం. నీకు ఎదురైన అవమానాన్ని లేదా బాధను నీ ఆత్మను తాకనివ్వకు. అలాగే దానిని క్రోధంగా మార్చి సమాజానికి హాని చేయకు. నిగ్రహంతో దానిని ఒక అనుభవంగా మాత్రమే నీ వద్ద ఉంచుకో. అలాగే శివుడు తన శరీరం నిండా పూసుకునే విభూతి మనకు అహంకారం గురించి బోధిస్తుంది. ఈ ప్రపంచంలో మనం సంపాదించే సంపద, హోదా, అందం ఏదైనా సరే చివరికి బూడిద కావాల్సిందేనని ఆ విభూతి మనకు గుర్తుచేస్తుంది. ఎప్పుడైతే మనం మన అహంకారాన్ని కాల్చి భస్మం చేస్తామో అప్పుడే మనలో నిజమైన ప్రశాంతత ఉదయిస్తుంది. శివుని అర్ధనారీశ్వర రూపం మనకు సమతుల్యతను నేర్పుతుంది. మనలోని తార్కిక ఆలోచన, లాజిక్ మరియు కనికరంతో కూడిన భావోద్వేగం, ఎమోషన్ రెండూ సమానంగా ఉన్నప్పుడే మన వ్యక్తిత్వం పరిపూర్ణమవుతుంది. నటరాజస్వామి మండుతున్న అగ్నివలయం మధ్యలో ఆనంద తాండవం చేస్తారు. ఆ అగ్ని ఈ ప్రపంచంలోని మార్పులకు సంకేతం. పరిస్థితులు మారుతున్నాయని భయపడకుండా ఆ మార్పును ఒక లయగా స్వీకరించి ముందుకు సాగడమే జీవన గమనం. చివరగా చుట్టూ ఎంత కోలాహలం ఉన్నా కైలాస శిఖరంపై నిశ్చలంగా ధ్యానం చేసే శివునిలా మనం కూడా వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. గతకాలపు బాధలు, భవిష్యత్తు భయాలు లేని చోటే మోక్షం ఉంటుంది. శివుని ఈ 5 సూత్రాలను ఆచరిస్తే ఎంతటి సమస్యనైనా మనం చిరునవ్వుతో దాటవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ ఆధ్యాత్మిక సందేశం మీ మనసుకి ధైర్యాన్ని, ప్రశాంతతను ఇస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓం నమః శివాయ.